రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా సాగుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలుకు చెందిన కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైసీపీ నాయకులకు మరియు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రావడం లేదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇట్లాగే కొనసాగిస్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. నమస్కారం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ముందుకు సాగుతుందో ప్రజలందరికీ తెలుసు. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాత్రం అది రుచించడం లేదు. ఈ దుర్మార్గులకు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఆర్థికాన్ని పెంచే విధంగా ఇలా ముందుకు తీసుకుపోతుంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ మా యొక్క లోకేష్ బాబు కానీ కష్టపడే ఆర్నిషన్లు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం ప్రజల కోసం, మా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, మా ప్రజలకు అన్ని సుఖశాంతితో ఉండాలనే ఉద్దేశంతో మంచి హృదయంతో ముందుకు నడుపుతున్నటువంటి రాష్ట్రాన్ని తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అర్థం కావడానికి పిచ్చి పట్టింది నాయకులకు. ఈ పిచ్చోళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, మీ నాయకుడికి పెద్ద పిచ్చి పుట్టింది. మీ నాయకుడు ఏం మాట్లాడుతాడో ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి ఏ గంటలో ఏం మాట్లాడుతాడో ఏం విషయం మాట్లాడుతాడో ఎవడికి తెలియదు. కాబట్టి అడ్డదుడ్డాలుగా మాట్లాడి నోరు పారేసుకోవద్దండి. గుజరాత్ పక్కన ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అయ్యిందో అదేవిధంగా రాష్ట్రము కూడా అమరావతి రాజధాని పూర్తిగా డెవలప్మెంట్ చేసి ప్రతి ఇంటికి గ్యాస్ కానీ ఏసీలు కానీ ఇవ్వచ్చు. ప్రభుత్వం సహకరించి అందరూ కూడా సాయం చేసేదానికి ప్రభుత్వం ముందుంది. ప్రభుత్వం అన్ని విధాల డెవలప్మెంట్ చేసేదానికి గుజరాత్ మార్గంలో పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మా లోకేష్ బాబు కానీ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకు రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు అమరావతి అంటే భారతదేశం నెంబర్ 1 రాజధానిగా ఉండాలని కోరుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు, మా లోకేష్ బాబు. ఇవన్నీ తట్టుకునేటువంటి వైకాపాలకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీరు తట్టుకోలేకుంటే లోన్ మూసుకొని, మీ నాయకుడు ఆల్రెడీ బెంగళూరు ప్యాలెస్లో 70 రూములు ఉన్నాయి. ఈ 70 రూములలో మీరు ఏమన్నటువంటి నోరు పారేసులో దుర్మార్గులారా కొంతమంది పోయి బెంగళూరులో కూర్చోండి, ఆడ కూర్చొని అక్కడ కూతురు కూయండి అన్న తప్పుడు కూతురు. మా నాయకుడు తీసుకుపోయి ఆసుపత్రికి చేర్పించు, లోకేష్ బాబు మీ తండ్రిని తీసుకుపోయి లోకేష్ బాబు తండ్రి హాస్పిటల్ చూపించు. ఇవన్నీ మా నాయకుడు హాస్పిటల్ చూపిస్తారా? మా నాయకుడు అనుకుంటే మిమ్మల్ని అందరినీ పిచ్చాల్సింది పంపిస్తాడు. మా నాయకుడు 25 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కూడా పని చేయనటువంటి పని మా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నాడు. ఉరకలెత్తుతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ప్రజలను కలుస్తున్నాడు. ఒక పక్క రైతులను కలుస్తున్నాడు. ఒక పక్క ఇళ్ళకి పోయి అమ్మా మీ కుటుంబం బాగుంది, మీ ప్రజలు బాగున్నారు, మీ యొక్క బిడ్డలు బాగున్నారు, మీ బిడ్డలు చదువుకుంటున్నారా అని మళ్ళీ స్కూల్కి పోతున్నారు. అక్కడ పిల్లలు విచారిస్తున్నారు, స్టూడెంట్స్ సరిగ్గా చదువుతున్నారు లేదా, విద్యార్థులకు సరైన టీచర్లు వాళ్ళు ఇది చదువు బాగా చెప్తున్నారు లేదా ఎన్ని విచారిస్తుంటే మీరు ఎందుకంటే ఎంత అక్కస్తుంటారు? మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకటి అడుగుతున్నా, అక్కసిపోవద్దండి. కష్టపడి పని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి మీ బతుకులకు. ఎందుకంటే మీ నాయకుడితో ఎట్లా చేత కాదు. మీ పార్టీ మూసుకునే పార్టీ. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఇంత తొందరగా ఒక్కసారి అధికారం వచ్చి తొందరగా మూసుకునే పార్టీ ఏదంటే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. మీరు అంతా బజార్లు ఇవాళ ప్రజలంతా తరిమి కొట్టే పరిస్థితి ఉంది మీ పార్టీ నాయకులు. మీకు పిచ్చి బట్టి మా నాయకుల మీద ఏదైతే మాట్లాడతారో ఎందుకంటే మీరు మా లోకేష్ బాబు అనుకుంటే ఈరోజు కూడా ఇవాళ ఛాలెంజ్ చేస్తున్న మీ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ మీ యొక్క పార్టీలో నోరు పారేస్తున్నటువంటి కొంతమంది చాతగాని ఎదవలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ఎదవలందరూ కూడా మా నాయకుడు ఏదైనా క్వశ్చన్ వేస్తే దాన్ని జవాబు చేయి దమ్మున్న మొగోడు మీసమున్న మొగోడు ఎవడన్నా మీ పార్టీలో ఉన్నాడు అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ మా నాయకుడి గురించి ఏం మాట్లాడుతున్నా? మా లోకేష్ బాబు ఇవాళ బ్రహ్మాండంగా ఆరిపోతున్నారు. ఇవాళ ఏ విధమైనటువంటి కష్టపడి పని చేస్తున్నారో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క విషయంలో ముందున్నాడు. ఇలా రాష్ట్రానికి పరిశ్రమ దానికి ముందున్నాడు. రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా వాళ్ళకి ఉద్యోగం కోసం కల్పించాలని ముందున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. కాబట్టి దయచేసి నోరు పారేసుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు నేను చెప్తున్నా, ఒక సవాల్ ఇస్తున్నా,
మీ నాయకుడు తీసుకుపోయి ఫస్ట్ ఈ అర్రగడ్డ పిచ్చేస్తుంది నేర్పించండి, చేర్పించండి. లేకపోతే ఆ పిచ్చోడు మిమ్మల్ని కనిసా కలుస్తాడు. ఎందుకంటే ఏ గంటలో ఏం మాట్లాడి తెలియదు, ఏ గంటలో ప్రెస్ వాడితో మాట్లాడేది తెలియదు. ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము మీ మొగుడికి లేదు, మీ నాయకుడికి లేదు. ఎందుకు? తప్పులు చేశాడు. 1,00,000 కోట్లు దోచుకున్న ప్రజలను దోచుకోవడం దుర్మార్గుడు, నికృష్టుడు, దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గుని గురించి మీరు ఆ దుర్మార్గుని సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడుతో ఎవరు పోల్చుకోవద్దండి, మా లోకేష్ బాబుతో ఎవరు పోల్చుకోవద్దండి. మా నాయకులు కష్టపడి పనిచేసి ప్రజల మనుషులు మా వాళ్ళు, ప్రజల కోసం ఏ విషయానికైనా ముందుండి పనిచేసే వ్యక్తులు మా వాళ్ళు. ఆర్నిసలో ప్రజల ముందున్నటువంటి మా నాయకుడు. మీ నాయకుడు దొంగ పని చేస్తాడు, దొంగ పని ఇట్ట కొట్టాలా? పారేసుకోకండి ఇప్పటి నుంచి.